గత ఎపిసోడ్లో మనము ఏ పాపాలు చేస్తే ఎటువంటి జన్మలు వస్తాయి అనేది సవివరంగా తెలుసుకున్నాము. అయితే ఈ అధ్యాయంలో గరుత్మంతుడు మరిన్ని సందేహాలను శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. ఏమనయ్యా అని అడిగితే, స్వామి, ఇంకా మీరు సెలవిచ్చినవి కాకుండా ఇంకా ఎటువంటి పాపాలు మనుషులు చేస్తే వారికి ఎటువంటి జన్మలు కలుగుతాయి, ఆ పాపాలు ఎలాంటివి అనేది సవివరంగా తెలియచేయవలసింది అని పక్షిరాజు శ్రీ మహావిష్ణువుని అడిగినప్పుడు మరిన్ని పాపాలు, ఆ పాపాల యొక్క జన్మను శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే, పరభార్యను అపహరించిన, దాచమని ఇచ్చినటువంటి వస్తువును దొంగిలించిన, బ్రాహ్మణ ద్రవ్యాన్ని హరించిన బ్రహ్మరాక్షసుడై పుడతారంట. తర్వాత బ్రాహ్మణ ద్రవ్యాన్ని స్నేహం చేత కానీ లేదా మోసం చేత కానీ తిన్నా కానీ 7 తరాలు వంశాలు దహించబడతాయంట. అంటే సంతానం లేకపోవడము, ఉన్న సంతానము ఇబ్బందులు పాలవ్వడము, ఇలాంటివి జరుగుతాయట. అయితే ఇంకా ఏమిటి చెప్పాడు? బలత్కారం చేతనో లేదా క్రౌర్యం చేతనో చౌర్యం చేతనో బ్రాహ్మణుడి యొక్క సొత్తును కాజేద్దామని చూసేవాడికి వంశం నిర్మూలనం అవడంతో పాటు ఆ యొక్క వంశము అంటే పుత్రులు పుట్టడము, చావడము, ఇలాగ నిర్వంశము అయ్యేటట్టుగాను, తర్వాత రాతి పొడిని కానీ లేదా లోహాల పిండిని కానీ జీర్ణం చేసుకోవచ్చేమో కానీ, అంటే రాళ్లను తినచ్చు లేదా లోహాలను కరిగించి కడుపులో వేసుకున్నా అరుగుతాయేమో కానీ, బ్రాహ్మణుడి యొక్క ధనాన్ని కనుక ఏ రకంగానైనా తీసుకున్నట్టయితే జీర్ణం చేసుకోవడానికట 3 లోకాల్లోనూ ఎవ్వరి తరము కాదట. ఆ శాపం నుంచి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు కూడా, అనగా స్వయంగా తనకే కూడా నిర్మూలన చేసేందుకు అవకాశం లేదట. అంతటి మహాపాపము, అంతటి అకృత్యాలు. అయితే దేవ బ్రాహ్మణుల యొక్క ద్రవ్యాలను ఇప్పుడు చాలామంది దేవాలయాలలో సొమ్మును తినేయడము, బ్రాహ్మణుల సొమ్ము అన్యాక్రాంతంగా అపహరించడము, వారిని మోసం చేయడము, ఇలాగ దేవుడికి సంబంధించినవి, తరువాత దేవతలకు బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ధనాన్ని కానీ, భూములను కానీ, ద్రవ్యాన్ని కానీ ఏ రకంగా హరించాలని చూసినా వారి యొక్క కులాలు నశించిపోతాయట. బ్రాహ్మణాతిక్రమణ చేసినా కానీ ఇదే గతి సంప్రాప్తిస్తుందంట. బ్రాహ్మణుణ్ణి అతిక్రమించకూడదు, అనగా దూషించడం కానీ లేదా అంటే తోలనాడడం కానీ ఇలాంటి అకృత్యాలు చేయకూడదట. తనను ఆశ్రయించుకొని ఉన్న వేద శాస్త్ర పారంగతుణ్ణి కాదని చెప్పి ఇతరులకు దానం ఇచ్చే బ్రాహ్మణాతిక్రమణము, అంటే ఎదురుకుండా దేవాలయాల్లో కానీ ఎదురుకుండా కానీ బ్రాహ్మణుడు ఉంటే వాళ్ళని కాదని చెప్పి వేరే అన్య కులస్తులకు, వేరే వారికి కనుక దానంగా, అంటే శాస్త్రపరమైన దానాలు, మన పాపకర్మలు కడుక్కోవడానికి దానం కాకుండా, అంటే పరిహార దానాలు కాకుండా ఈ రకమైన దానాలు కనుక ఇచ్చినట్టయితే దాన్ని వేద అతిక్రమణ, బ్రాహ్మణ అతిక్రమణ కిందకు జమ చేస్తారు. అయితే వేదం చదువుకొని ఇతరుల విషయంలో మాత్రము దీనికి మినహాయింపు అయితే ఉంటుందంట. అయితే అపాత్ర దానం వల్ల క్రమక్రమంగా అనేక నరకాలను పొందుతూ పుట్టుగుడ్డి, అంటే పుడుతూనే అంధత్వము, దానితో పాటు జన్మ దరిద్రం కూడా కలుగుతుందంట. చాలామందికి మాకు ధనం లేదు, మేము చిన్నప్పటి నుంచి బాధలు పడుతున్నాము, మేము దరిద్రంలో బతుకుతున్నాము అంటే వీరు గత జన్మలో ఇలాంటి, అంటే బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించడం కానీ బలాత్కారంగా తీసుకోవడం కానీ చేసినటువంటి పాపము ఈ జన్మలో దరిద్రులుగా పుట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే తానిచ్చిందైనా సరే, ఇతరులు ఇచ్చిందైనా సరే, పరుల భూమిని హరించాలని చూసిన, అంటే ఇప్పుడు లేటెస్ట్గా మనం చెప్పుకోవాలంటే కబ్జాలు అనమాట. బలవంతంగాను, బలహీనుల దగ్గర నుంచి బలవంతంగా దందాల రూపంలోనూ కబ్జాల రూపంలోనూ ఆక్రమించినట్టయితే కనుక అటువంటి వాళ్ళు పొందే జన్మ ఏమిటంటే కనుక 60 ఏళ్ళు
పురుగులుగా, అంటే పీతి మీద పురుగులు, పెంటలో పురుగులు అంటారు కదా, అంటే విసర్జించబడినటువంటి అసహ్యకరమైనటువంటి అటువంటి జన్మ, అంటే పురుగుల జన్మ తీసుకుంటారట. ఎన్ని సంవత్సరాలు? 60,000 సంవత్సరాలు ఇటువంటి జన్మనే తీసుకుంటూ చస్తూ ఉంటారట. అయితే మహాప్రళయ కాల పర్యంతం వరకు నరకంలో, ఒకవేళ ఆ అన్ని రకాల జన్మలు అయిపోయిన తర్వాత మానవ జన్మ పొందకుండా మహాకాలం అయ్యే వరకు కూడా నరకంలో కృళ్ళిపోతూ ఉంటారట. తరువాత బ్రాహ్మణ్ణి భూమి ఇచ్చినవాడే మళ్ళా ఆ భూమిని కాపాడే బాధ్యత కూడా, ఎవరైతే బ్రాహ్మడికి భూమిని దానంగా ఇస్తారో ఆ భూమిని ఆశాంతం కాపాడే బాధ్యత కూడా ఆ యజమానే తీసుకోవాలట. అలా కాపాడకపోతే ఇంటి కుక్కగా జన్మిస్తాడు. ఇప్పుడు మనందరం కుక్కల్ని పెంచుకుంటున్నామే, ఎవరైతే కుక్కల్ని పెంచుకుంటున్నారో వాళ్ళు గత జన్మలో ఇలాంటి పాపం చేసి ఉంటేనే కుక్కల్ని పెంచుకోవాలి అన్న తలంపు వస్తుంది. అయితే ఓ గరుత్మంతుడా, పక్షిరాజా, బ్రాహ్మణ వృత్తికి కనుక ఎటువంటి దోషాన్ని కానీ ఎటువంటి ఆటంకాన్ని కలిగించకుండా సవ్యంగా ఉన్నట్టయితే, లేదా వృత్తిని కాపాడడానికి కనుక ఏదైనా అవకాశం కల్పిస్తేట 1,00,000 గోదానాలు ఇచ్చినటువంటి ఫలితం వస్తుందట. అదే వృత్తిని కనుక హరిస్తే కనుక, అంటే బ్రాహ్మణుల్ని జాబుల్లోనూ వృత్తుల్లోనూ పెట్టుకొని వారిని మోసం చేసి వారికి ఇవ్వవలసిన ద్రవ్యాన్ని ఎగవేసి వాళ్ళని పీడించి బాధించి హింసించి ఆ తోలనాడి కనుక ఏ యజమానులైతే చేస్తారో వారు కోతి కుక్క జన్మ సంప్రాప్తిస్తుందంట. ఇది సత్యము ఖాయము అని చెప్పి గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు. ఇంతవరకు చెప్పబడినటువంటి జన్మలు ఆయా పాపులకు యమలోక బాధలు అనంతరము వస్తాయన్నమాట. యమలోకంలో శిక్షలు అనుభవించేసిన తర్వాత వచ్చే జన్మలు ఇవి.